Hi viewers, welcome to Studio One. This is yours anchor Hema Golla. 1998లో నాగార్జున, రమ్యకృష్ణ, ఇషా కొప్పికర్ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం చంద్రలేఖ. కృష్ణవంశీ డైరెక్షన్ వహించిన ఈ సినిమా మ్యూజికల్ హిట్ గా నిలిచింది. దీని చిత్రీకరణ సమయంలో జరిగిన ఒక సంఘటన ఇషా కొప్పికర్ తాజాగా గుర్తు చేసుకున్నారు. ఇందులోని ఒక సన్నివేశం బాగా రావడానికి నాగార్జున తోనే కావాలని చెంపదెబ్బలు కొట్టించుకున్నట్లు ఆమె వెల్లడించింది. చంద్రలేఖ నాకు రెండో సినిమా. ఇందులో నాగార్జున నన్ను కోపంగా కొట్టే సన్నివేశం ఒకటి ఉంటుంది. సీన్ బాగా రావడం కోసం నేను ఆయనతో నిజంగానే కొట్టమని చెప్పా. ఆయన మొదట చాలా చిన్నగా కొట్టారు. దీంతో ఆ సన్నివేశం సరిగ్గా రాలేదు. నాకు కోపం రావడం లేదు, మీరు గట్టిగానే కొట్టండి అని మరోసారి చెప్పా. ఆ సీన్ బాగా రావడం కోసం రీటేకులు తీసుకున్నారు. దీంతో 14-15 సార్లు నా చెంపపై గట్టిగా కొట్టారు. సన్నివేశం అయ్యాక చూస్తే మొహం అంతా కందిపోయింది, చెంప మీద వాతలు పడ్డాయి. దీంతో నాగార్జున భయపడి క్షమాపణలు కూడా చెప్పారు. నేను వద్దని వారించాను. సన్నివేశం డిమాండ్ చేస్తే ఇలాంటివి సహజం అన్నాను అంటూ అప్పటి విషయాన్ని ఈషా గుర్తు చేసుకుంటూ వచ్చారు. 1997లో వరప్రసాద్ అనే సినిమాలో అతిథి పాత్రలో ఇండస్ట్రీకి పరిచయమైన ఈషా రెండో సినిమానే నాగార్జున సరసన నటించారు. దీని తర్వాత వరుసగా తెలుగు, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో అలరించారు. 50కి పైగా సినిమాలు, పలు వెబ్ సిరీస్లలో నటించారు. 2017లో నిఖిల్ హీరోగా వచ్చిన కేశవాలో తెలుగులో చివరిసారి కనిపించారు.